ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి జరిగిన పంచామృతాల అభిషేకాన్ని ఈరోజు వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ పంచామృతాలతో అభిషేకం జరిగే సమయము చాలా బాగుంటుందండి. అభిషేకం జరుగుతున్న సమయంలో చాలా అద్భుతంగా జరుగుతుంది అభిషేకము. అలాగే ఈ వీడియో అనేది కార్తీక ఆఖరి సోమవారమైన నిన్న వీడియో తీయడం అనేది జరిగిందండి. స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతము, తోమాల, అర్చన ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి శివయ్యను ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకుని అక్కడ షోడశోపచారాలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి పాలతోనూ, పెరుగుతోనూ, తేనెతోనూ, కొబ్బరి నీళ్ళు, ఆవు నెయ్యితో అభిషేక కార్యక్రమం అయితే జరిగింది. ఆ తర్వాత స్వామివారికి అలంకరణ పూర్తి చేసుకుని హారతి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నాభిషేకంలోకి సిద్ధం చేసుకుని నిన్న అన్నాభిషేకం కూడా జరిగిందండి స్వామివారికి. ఏకకాలంలో ఈ పంచామృతాల అభిషేకాలన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రాతకాలంలో ఆ తర్వాత అన్నాభిషేకాన్ని కూడా పూర్తి చేసుకుని ఈ కార్తీక మాసం ఆఖరి సోమవారం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందండి ఆ శివయ్య అనుగ్రహంతో. ఆ తర్వాత శివయ్యకు ఇప్పుడు చూసినట్లయితే పెరుగుతో కూడా అభిషేకం కూడా అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత నీళ్ళు శుద్ధ జలంతో అభిషేకం చేసి స్వామివారికి ఆ తర్వాత తేనెతో కూడా అభిషేకం చేయడం జరిగింది. ఈ వీడియో నిన్న తీసిందేనండి, కాకపోతే 2 వీడియోలుగా తీద్దాము అన్నట్లుగా తీయడం జరిగింది. ఈరోజు పంచామృతాలతో అభిషేకం అని చెప్పి ఈరోజు పెట్టాను. నిన్న స్వామివారికి అన్నాభిషేకం గురించి వీడియోలో చూపించడం జరిగింది. ఈరోజు ఇప్పుడు తేనెతో జరుగుతుంది, దర్శనం చేసుకోండి. ఆ తర్వాత చక్కెర, ఆ తర్వాత మళ్ళీ పలరసాలు అంటే పలరసం కాదండి, ఫలాలతో అభిషేకం జరుగుతుంది. అరటికాయ అలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా, సపోటాకాయ అలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి పసుపు, కుంకుమ, గంధము, ఆ తర్వాత విభూదితో అభిషేకం అంతా కూడా చేసుకొని ఆ శివయ్యను దర్శనం చేసుకున్నాము. అసలు ఈ అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా ఒక ఇదిలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపించారండి. ఆ స్వామివారికి జరుగుతున్నంతసేపు కూడా చాలా 2 కళ్ళుకి సరిపోలేదు. చేసినప్పుడు నాకు కానీ చేసేటప్పుడు కానీ అసలు ఎంత బాగుందండి. ఎప్పుడైతే మనం నిత్యము శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకుంటామో ఆ తృప్తే వేరండి. ఆ రోజు అల్లా కూడా చాలా మంచి పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే మనందరికీ కూడా మంచి జరగాలని స్వామివారికి అభిషేకం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అభిషేకాన్ని అంతా కూడా చేసుకుని ఆ స్వామివారిని ఆరాధించుకోవడం జరిగింది. అలాగే అభిషేకం నిత్యం చేస్తుంటే చాలా ఆనందం కలుగుతుందండి. ఇంట్లో కూడా ఆనందాన్ని కలిగిస్తారు ఆ పరమశివుడు. అలాగే మన కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారండి. ఈ అభిషేకంలో పాల్గొన్న లేకపోతే అభిషేకాన్ని చూసినా చాలండి. ఆ శివయ్య అంటే చాలండి. మనకి బోలా శంకరుడు అంటారు శివయ్యని. అందుకని ఎవరు ఏది అడిగినా కూడా ఇచ్చేసే ఆయన మన శివయ్య. ఇప్పుడు కొబ్బరి నీళ్ళతో అభిషేకం జరుగుతుంది చూడండి. కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసులోకి తీసుకుని ఆ తర్వాత అభిషేకం చేస్తానండి. ఎప్పుడు కూడా కొబ్బరికాయ డైరెక్ట్గా కూడా కొట్టచ్చు, కానీ మాకు ఇక్కడ ప్లేస్ లేకపోవటం వల్ల అక్కడ డైరెక్ట్గా కొట్టను. అందుకని ఒక గ్లాసులోకి తీసుకుని ఆ తర్వాత స్వామివారి మీద పోయటం అనేది జరుగుతుందండి. ఇప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అభిషేకం అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆవు నెయ్యితో అభిషేకం జరుగుతుంది. నేను ఇంకా మీదట ఆవు నెయ్యి వాడదాము అనుకోవట్లేదండి. ఆవు నెయ్యి ఇక్కడ మాకు కూడా వాడట్లేదు దేవాలయాల్లో. ఎందుకంటే ఆవు నెయ్యి వల్ల అక్కడంతా కూడా చమురు పట్టేస్తుంది శివలింగానికి అని ఇక్కడ వాడట్లేదు. కాకపోతే నేను ఎప్పుడు కూడా లైట్గా వేస్తానండి. ఇవాళ మాత్రం కొంచెం ఎక్కువ వేసేసరికి మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయినట్లుగా అంటే, ఎందుకంటే ఆవు నెయ్యి ప్యాకెట్లు కొంటున్నాం కదండి బయట, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయట్లేదండి. అది వచ్చింది అక్కడ. ఆవు నెయ్యి వేయకుండా డాల్డా వేయటం వల్ల అది మనం అభిషేకం చేసేటప్పుడు జిడ్డుగా ఉంటుంది. ఎక్కువ జిడ్డుగా ఉందంటే కనుక అది డాల్డా కలిసిందని అనుకోవాలి.
అలాగే ఎప్పుడైతే స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందో అప్పుడు మాత్రం అభిషేకం చేసుకోవచ్చు తప్పులేదు. అది ఇంత జిడ్డయితే ఉండదండి. ఇప్పుడు ఆవు నెయ్యే అసలైన ఆవు నెయ్యి అయితే ఇంత జిడ్డయితే ఉండదు. అదే మార్కెట్‌లో కొనే ఉంటాయి గదండీ! అవైతే మాత్రం కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటాయి గనక అది డాల్డా కలిసినట్టండి. అలా కనిపెట్టుకోవాల్సిందుంది. ఇప్పుడు అన్నీ కల్తీ చేసేస్తున్నారండి. ఏముంది? అన్నీ కల్తీ అయిపోయినాయి కాబట్టి అవి కూడా చేసేస్తున్నారు. ఆవునే ఇలాంటి వాటిని కూడా కల్తీ చేసి అమ్మేయటం జరుగుతుంది. ఆహ్, అది. అందుకని ఆవు నెయ్యి చూసి మాత్రమే కొనుక్కోండి. ఆవు నెయ్యిలో చాలా రకాలుంటాయి. ఆహ్, ఒరిజినల్‌లో ఉంటుంది. తర్వాత ప్యాకెట్‌లో అమ్మేయి ఉంటాయి. చూసుకొని కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే విభూది, గంధము ఇవన్నీ కూడా వాటితో కూడా అభిషేకం కూడా పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది చూడండి. ఆ తర్వాత స్వామివారికి రుద్రాక్షలు అలా పెట్టి రుద్రాభిషేకము జరుగుతుంది. రుద్రాక్షలతో అభిషేకం అంటారు దీన్ని. ఇలా రుద్రాక్షలు పెట్టి అభిషేకం చేస్తున్నాను చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక షేప్‌లో పెట్టి రుద్రాక్షలను ఆ రుద్రాక్షల మీద నీళ్లు పడి, ఆ రుద్రాక్షల నీళ్ళన్నీ కూడా స్వామివారి మీద పడుతుండగా చాలా బావుంటుంది అలా. దృశ్యం కూడా చాలా బావుంటుంది. ఆ విధంగా అభిషేకం జరుగుతుంది చూడండి. ఆ తర్వాత స్వామివారికి అలంకారము, నైవేద్యము, ధూపము, దీపము, నైవేద్యము, దివ్యమంగళ నీరాజనాలు ఇస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాము. చాలా బాగా జరిగిందండి అభిషేకం అనేది. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ శివయ్యకి జరిగిన అభిషేకం. ఆ తర్వాత అలంకారం సింపుల్‌గా అలంకారం చేసి రుద్రాక్షమాల వేసి తర్వాత ఒక పువ్వు పెట్టాను చూడండి. శివయ్య ఇట్లా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు కదండీ! అంత బాగున్నారు కదండీ! చాలా బాగున్నారు కదా శివయ్య. తర్వాత ధూపము, దీపము సమర్పించి దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చి స్వామివారిని నమస్కరించుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వామి ఇలాంటి సేవలు నాచే ఎన్నో చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహాన్ని, అలాగే మీ ఆశీస్సులన్నిటిని కూడా మా ఛానల్ మీద అందించాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం నిన్న పూర్తి చేసుకున్న తదుపరి ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.